మా బావ చిన్నరాజా గురించి కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి. ఈ ఎస్టేట్కి, ఈ ఆస్తులు అంతస్తులకి కొన్ని కోట్ల రూపాయలకి వారసుడు మా చిన్నరాజా. కానీ ఆస్తుల కన్నా పేదవాడి ఆకలి తీర్చడంలోనే ఆనందం ఉందనుకునేవాడు. ఈ అంతస్తుల కన్నా అమాయకుల్ని ఆదుకోవడంలోనే ఎంతో సంతృప్తి పొందేవాడు. అందుకే అనాథాశ్రమాలు స్థాపించాడు. ఈ ఎస్టేట్ తరఫున ఎన్నో స్కూల్స్ పెట్టించాడు. తన జీవితం ఎస్టేట్కే పరిమితం కాదు, దేశానికి కూడా ఉపయోగపడాలని ఆశించేవాడు. జన్మనిచ్చిన తల్లి కన్నా జన్మభూమే గొప్పదని తన తల్లిచ్చిన సందేశంతో, ప్రోత్సాహంతో దేశానికి తన వంతు సేవ చేయాలని మిలిటరీలో చేరాడు మా బావ. కర్నల్ సిన్హా, ఏ అలీ ఖాన్ అన్ని దేశాలకు తెలుసు. చెప్పింది చేస్తే అడిగింది ఇస్తాడు. మీ దేశ సరిహద్దులకు సంబంధించిన సీక్రెట్స్ నాకు అప్పగిస్తే నీకు అడిగింది ఇస్తాను. స్విస్ బ్యాంకులో కోట్లు వేస్తాను. కోరుకుంటే ఒక చిన్న దీవిని నీ సొంతం చేస్తాను. కమ్ ఆన్, టెల్ మీ ద సీక్రెట్స్ ఆఫ్ ది కంట్రీ. ఆల్ రైట్ మిస్టర్ అలీ ఖాన్, అతి ముఖ్యమైన స్థావరాల విషయం చెప్పేస్తాను. హిమాలయాల బోర్డర్స్ లో నార్త్ సైడ్ సీక్రెట్ గా మిస్టర్ రాజ్ కుమార్, నా దేశానికి ఖరీదు కట్టి సొమ్ముతో కొనాలనుకునేవాడొకడు. స్వార్థంతో కన్నతల్లి లాంటి దేశాన్ని విదేశీయులకు అమ్మాలనుకునేవాడొకడు. రాయ్, మీలాంటి దుర్మార్గులు అంతు తెలుస్తాను. Get out. ఓకే. రాయ్, పవిత్రమైన ఈ భరతగడ్డ మీద పుట్టిన బిడ్డవై ఉండి పరాయి వాళ్ళు పారేసే గడ్డి కోసం దేశద్రోహానికి సిద్ధపడే నీకు ఎందుకురా ఈ స్టార్స్? నీ మాతృభూమికి అన్యాయం తలపెట్టే నీకు ఎందుకురా ఈ పథకాలు? దేశానికి వెన్నుపోటు పొడిచే నీకెందుకురా ఈ యూనిఫామ్? ఆర్మీలో జాయిన్ అయినప్పుడు దేశ పతాకానికి సెల్యూట్ చేస్తూ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా దేశం కోసం, నా జాతి కోసం పోరాడతానని ప్రమాణం చేసిన నువ్వు ఇప్పుడు దేశాన్ని అమ్ముకోవాలనుకుంటున్నావురా? నీలాంటి వాడు భారత మాతకే భారంరా. సార్, ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని, దేశ రహస్యాల్ని సొమ్ము కోసం అమ్ముకునేవాళ్ళు మన మధ్యనే ఉన్నారని మనందరికీ చాలా ఖచ్చితంగా అర్థమైంది. వాళ్ళ నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎస్, యు ఆర్ కరెక్ట్ మేజర్ రాజ్ కుమార్. దేశ రక్షణ కోసం ఇన్నేళ్లు నీ రాత్రింపవళ్ళు కష్టపడి ఇన్బిల్ట్ ఆటో డిఫెన్స్ అండ్ అఫెన్స్ టెక్నాలజీతో ఒక మోస్ట్ సఫిస్టికేటెడ్ బ్యాలిస్టిక్ మిసైల్ ఫార్ములాని తయారు చేశాను. ఆ రాకెట్ ఫార్ములా ఎక్కడుంది మేజర్ రాజ్ కుమార్? సార్, ఆ రాకెట్ ఫార్ములాని ఈ ల్యాప్టాప్ కంప్యూటర్లో నేను భద్రపరిచాను సార్. ఇప్పుడు దాన్ని మీకు వివరంగా చూపిస్తాను. శత్రు దేశాలు మన దేశం మీదకి మిసైల్స్ ని ట్రిగ్గర్ చేయగానే ఈ మిసైల్ రాకెట్ వాటిని ఆటోమేటిక్ గా లొకేట్ చేసి ఆకాశంలోనే వాటిని నాశనం చేస్తూ తనలో నిక్షిప్తమైన ఆటోమేటిక్ టెక్నాలజీతో శత్రు దేశాల మీదకి వాళ్ళ రాడార్లని తప్పుదారి పట్టించే ట్రాన్స్మిషన్స్ వెదజల్లుతూ దూసుకెళ్లి శత్రువుల్ని నాశనం చేసేలా ఒక సబ్ మిసైల్ ని పంపుతుంది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇలాంటి రాకెట్స్ ని ముఖ్యమైన సరిహద్దు ప్రాంతాల్లో ఇన్స్టాల్ చేస్తే భూమి మీద గాని, ఆకాశం మీద గాని, సముద్రం మీద గాని శత్రువులు దాడి చేసే అవకాశం ఉండదు. థ్యాంక్ యూ సార్. మేజర్ రాజ్ కుమార్, ఎంతో విలువైన ఆ ఫార్ములాని అంత చిన్న కంప్యూటర్లో భద్రపరచడం, డూ యూ థింక్ ఇట్ ఈస్ సేఫ్? సార్, ఈ ల్యాప్టాప్ కంప్యూటర్ అంత తక్కువ అంచనా వేయకండి సార్. దిస్ ఈస్ వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అండ్ ఎక్స్ప్లోజివ్ ప్రూఫ్. ఏ బుల్లెట్స్ గానీ, ఏ బాంబులు గానీ దీన్ని ఏం చేయలేవు సార్. ఇట్స్ జస్ట్ లైక్ ఎ బ్లాక్ బాక్స్ ఇన్ ద ఫ్లైట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మేజర్, నీ కారణంగా మన దేశం క్షేమంగాను భద్రంగాను ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
సార్ ఈ ఫార్ములాని కొంచెం మోడిఫై చేసి అతి త్వరలో గవర్నమెంట్కి అందజేస్తాను. Go ahead. థ్యాంక్ యూ సార్. హలో బాస్, రాజ్కుమార్ జిప్సీలు బయలుదేరాడు. అచ్చా, బయలుదేరాడా మిలిటరీ కా బచ్చా? వాడు కంప్యూటర్తోనే బయలుదేరాడు కదా. ఆ ల్యాప్టాప్ తీసురా. छोटा, मेरा भाई, मेरा भाई। अरे राजकुमार, तुमने मेरा छोटा भाई को मार डाला. నా తమ్ముడి చావుకి కారణమైన నిన్ను ఊరికే వదలనురా. ఏ ప్లాన్ తో నీ దేశాన్ని కాపాడాలనుకున్నావో ఆ ప్లాన్ ని విదేశీయులకు అమ్మి నిన్ను నీ దేశాన్ని సర్వనాశనం చేస్తానురా. ఐ విల్ సీ యువర్ ఎండ్. నా దేశం గురించి ఇంకో మాట మాట్లాడితే చంపేస్తా రాస్కల్. ఏంట్రా నువ్వు నీ బాడీ నమస్కారం సార్. బాగున్నావా? బాగున్నా సార్. రమేష్ సార్. అబ్బాయి బాగా చదువుతున్నాడా? బాగా చదువుతున్నాడు సార్. దట్స్ గుడ్. బాబు, లే బాబు. అమ్మా ఎలా ఉన్నావు? నాకేంటయ్యా, నా కొడుకు మిలిటరీలో చేరి నేను పంచిచ్చిన రక్త మాంసాల్ని దేశానికే దారపోస్తున్నాడు. ఇంతకన్నా అదృష్టం ఏ తల్లికి వస్తుంది? ఇదంతా నీ చేతి చలవేనమ్మా. జన్మనిచ్చిన తల్లి కన్నా జన్మభూమే గొప్పదంటూ పసితనంలో నేతి ముద్దలతో పాటు నీతి పాఠాలు నేర్పావు. ఆ మాటలే ఎప్పుడూ నా గుండెల్లో కదులుతాయి, నన్ను కదిలిస్తున్నాయి, ముందుకు నడిపిస్తున్నాయి. బాబు, అలీఖాన్, నీకోసం మీ లాయర్ వచ్చారు. హలో, గుడ్ మార్నింగ్. నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు? నీ కేసు మామూలు కేసు కాదు మిస్టర్ అలీఖాన్. దేశద్రోహం, టెర్రరిజం, మిలిటరీ ఆఫీసర్ మీద మర్డర్ అటెంప్ట్. నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు? ఇండియన్ గవర్నమెంట్ నుండి ఎన్నో గొప్ప అవార్డులు పొందిన ఎంతో గొప్ప ఆర్మీ ఆఫీసర్ రాజ్ కుమార్, అలాంటి వ్యక్తి మీద నువ్వు హత్యా ప్రయత్నం చేశావు. దేశ భద్రతకు సంబంధించిన అతి ముఖ్యమైన ప్లాన్ ఈ రాజ్ కుమార్ తయారు చేస్తే
దాన్ని దొంగిలించడానికి ప్రయత్నించిన నిన్ను ఎంత వాదించినా రిలీజ్ చేయించడం కష్టం. ఆశీర్వాదం ఆశీర్వాదం సార్ గన్ రెడీ, రివాల్వర్ రెడీ, బుల్లెట్స్ రెడీ, అందరూ రెడీ సార్. రండి అన్నలం గారు, మీరు చెప్పినట్టుగా మా నాన్నల్ని తోలుకొచ్చాం. వాట్ చిన్నరాజా, ఏదో పెట్టాలని పిలిపించారట, ఏం పెట్టబోతున్నారు? ఆశీర్వాదం యాపిల్స్ ఇవ్వు. కమ్ ఆన్ క్యాచ్. థాంక్స్. ఆకలితో ఉన్నామని యాపిల్స్ కాయలు అరేంజ్ చేశారా చిన్నరాజా వారు? చిచ్చి, యాపిల్స్ అంటే యాపిల్స్, రీచెగ్గాను. అన్నలం గారు, వాలీబాల్స్ ఏమీ లేదా? ఓ కాయో, ఓ పండు, ఓ పువ్వో చేతిలో పెట్టినా సరే, చెవులో పెట్టినా సరే. ఫస్ట్ కోట నాన్నలకి, సెకండ్ కోట కొడుకులకి. కరెక్ట్, బాగా చెప్పావమ్మా. తిన్నావా తమ్ముడు గారు? స్టాప్, డోంట్ ఈట్. అవి తినడానికి కాదు బాబాయిలు, తినడానికైతే మేము లేవు. yes you are correct. వాటిని మీ తలకాల మీద పెట్టుకోండి, నేను గురి చూసి షూట్ చేస్తాను. అందుకే మమ్మల్ని పిలిపించింది. ఎస్ బాబాయ్, మార్నింగ్ ఈ టైంలోనే గన్ ప్రాక్టీస్ చేయకపోతే టిఫనే కాదు అసలు టీ కూడా తాగలేను. కమాన్ మాకున్నది ఇద్దరు నాన్నలు, వాళ్ళకున్న ఈ రెండు తలకాయలు. ఆ 2 కాయలు పోతే ఏ కాయలు పెట్టుకుని బతుకుతారు? బాదం కాయలు పెట్టుకుని బతుకుతారు. పెట్టకుండా చూస్తారంటే వాట్ ఇస్ దిస్ బాబాయ్లు, ఎందుకు భయపడుతున్నారు? దిల్ ఉండాలి, కలేజా ఉండాలి. కమాన్ క్విక్. నారాయణ 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 నారాయణ. 1 2 3.